హాయ్ అండి. ఈ కాకరకాయలతో మనమైతే ఈరోజు వెరైటీగా ఫ్రై చేసుకుందాం. కాకరకాయలనైతే ఇలాగా నీట్గా పీల్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. కాకరకాయలనైతే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 kg కాకరకాయల్లోకి 2 టమోటా, 1/2 ఆనియన్, 4 తెల్లబాయలు, 4 ఎండుమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 4 ఎండుమిర్చి, టమోటాలు, ఆనియన్స్, కొంచెం చింతపండు, కొంచెం కల్లుప్పు, కొన్ని తెల్లబాయలు. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి. నాలుగు తెల్లపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా కుక్ అవుతాయి. సరిపడా కొంచెం పసుపు వేసుకోండి. ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటావు? ఫ్రై చేస్తుంటేనే పాప నోరు ఊరిపోతుంది. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. అబ్బా మమ్మీ, అసలు సూపర్ ఉంది మమ్మీ. ఇట్లా ఉట్టిగానే కలుపుకొని తినేయచ్చు. రసము, సాంబారు ఏది అవసరం లేదు. ఇట్లా ఉట్టిగానే ఫ్రై లాగా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.